నమస్కారం వార్తలకు స్వాగతం నేను రంజిత్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా పునరుద్ధరించేందుకు కేంద్రం అనుమతి అన్లాక్ 4 మార్గదర్శకాలు విడుదల పాఠశాలలు థియేటర్లు మాల్స్ పై కొనసాగనున్న నిషేధం వ్యవసాయంలో స్వయం సమృద్ధి ద్వారానే గ్రామాల ఆర్థిక స్వావలంబన సాధ్యమన్న ప్రధాని మోదీ రైతుల పంటకు సరైన మార్కెట్ కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన క్రీడా పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం అంతర్భాగం చేసుకోవాలని ప్రధాని సూచన దేశంలో 4 కోట్ల మార్కు దాటిన కరోనా పరీక్షలు కోవిడ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాతృభాష తీయదనం భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపు దేశవ్యాప్తంగా ఆగస్టులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు గత 44 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ కేంద్రం వెల్లడి ఇక వార్తల వివరాలు చూస్తే దేశంలో అన్లాక్ దశను కొనసాగిస్తున్న కేంద్రం దశల వారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను మరింత విస్తృతం చేసింది మరిన్ని సడలింపులు ఇస్తూ అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది కరోనా నేపథ్యంలో గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7 నుంచి దశల వారీగా పునరుద్ధరించేందుకు కేంద్రం హోంశాఖ అనుమతినిచ్చింది మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు అవకాశం కల్పించింది సెప్టెంబర్ 21 నుంచి పరిమిత సంఖ్యతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వెసులుబాటు కల్పించింది 100 మందికి మించకుండా సభలు సమావేశాలకు అనుమతి ఇచ్చింది అయితే పాఠశాలలు షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లు స్విమ్మింగ్ పూల్స్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు స్వతంత్రంగా లాక్డౌన్ను ప్రకటించడానికి వీలు లేదని స్పష్టం చేసింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలతో విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా మార్గదర్శకాలు విడుదల చేసింది వ్యవసాయంలో స్వయం సమృద్ధి అనేది ఆహారానికి మాత్రమే పరిమితం కాదని ఇది గ్రామం మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క స్వయం సమృద్ధికి సంబంధించిన విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని రాణి ఝాన్సీబాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనాలను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాక వారి ఉత్పత్తులకు లాభాలు చేకూర్చే మార్కెట్ కల్పనే లక్ష్యమని అన్నారు जब हम कृषि में आत्मनिर्भरता की बात करते हैं तो ये सिर्फ खाद्यान्न तक ही सीमित नहीं है बल्कि ये गांव की पूरी अर्थव्यवस्था की आत्मनिर्भरता की बात है ये देश के अलग अलग हिस्सों में खेती से पैदा होने वाले उत्पादों में वैल्यू एडिशन करके देश और दुनिया के बाजारों में पहुंचाने का मिशन है कृषि में आत्मनिर्भरता का लक्ष्य किसानों को एक उत्पादक के साथ ही उद्यमी बनाने का भी है जब किसान और खेती उद्योग की भांति आगे बढ़ेगी तो बड़े स्तर पर गांव में और गांव के पास ही रोजगार और स्वरोजगार के अवसर तैयार होने वाले हैं कृषि से जुड़ी शिक्षा को उसकी प्रैक्टिकल एप्लीकेशन को स्कूल स्तर पर ले जाना भी आवश्यक है
प्रयास है कि गांव के स्तर पर मिडिल स्कूल लेवल पर ही कृषि के विषय को इंट्रोड्यूस किया जाए। इससे 2 लाभ होंगे। एक लाभ तो ये होगा कि गांव के बच्चों में खेती से जुड़ी जो एक स्वाभाविक समझ होती है उसका वैज्ञानिक तरीके से विस्तार होगा। दूसरा लाभ ये होगा कि वो खेती और इससे जुड़ी तकनीक, व्यापार, कारोबार, इसके बारे में अपने परिवार को ज्यादा जानकारी दे पाएंगे। इससे देश में एग्रो एंटरप्राइज को भी और बढ़ावा मिलेगा। बुंदेलखंड एक्सप्रेसवे हो या फिर डिफेंस कॉरिडोर, हजारों करोड़ रुपए के प्रोजेक्ट भी यहां रोजगार के हजारों नए अवसर बनाने का काम करेंगे। वो दिन दूर नहीं जब वीरों की ये भूमि झांसी और इसके आसपास का ये पूरा क्षेत्र देश को रक्षा क्षेत्र में आत्मनिर्भर बनाने के लिए एक बड़ा क्षेत्र विकसित हो जाएगा। यानी एक तरह से बुंदेलखंड में जय जवान, जय किसान और जय विज्ञान का मंत्र चारों दिशाओं में गूंजेगा। केंद्र सरकार और उत्तर प्रदेश की सरकार बुंदेलखंड की पुरातन पहचान को, इस धरती के गौरव को समृद्ध करने के लिए प्रतिबद्ध है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. వారి ఆలోచనలు తెలుసుకున్నారు. సరికొత్త సాగు విధానాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలని మోదీ సూచించారు. ఓ తెలుగు విద్యార్థితో మోదీ సంభాషించారు. राष्ट्रीय तेलुगु भाषा दिवस है सर। इसकी दौर पर आपको तेलुगु में बोलना चाहता हूं। जरूर बोलिए, मुझे अच्छा लगेगा। गौरवनीय प्रधानमंत्री गारू नमस्कारम सर। नमस्कारम। तेलुगु में बोल सकता हूं सर? हाँ, बोलिए बोलिए। సార్ మీ యొక్క కార్యక్రమాలు కానీ మీరు చేసిన కృషి సంక్షేమ పథకాలు కానీ మొత్తం దేశం మొత్తానికి ఎంతో శుభకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి సార్. దాని కొరకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. देखिए, मुझे समझ आ गया। देखिए, मैं आशीर्वाद देने वालों में से नहीं हूं, मैं तो आपका साथी हूं और हम सब ने मिलकर के प्रकृति के आशीर्वाद लेने हैं, परमात्मा के आशीर्वाद लेने हैं और जो लक्ष्य तय किए हैं उसको पार करना है। अच्छा टोनी, आप बताइए, आप अपनी पढ़ाई के अलावा भी आंध्र प्रदेश की कृषि और ग्रामीण जीवन से जुड़ी प्रैक्टिस को, वहां के अलग अलग तरीके हैं, जैसे आपके यहाँ इमली बहुत है, आपके यहाँ हल्दी बहुत है, इन चीजों से इनको परिचित करा रहे हैं क्या? इन सब आपके साथी पूछते हैं क्या आपको? जी जरूर। जी हमारे आंध्र प्रदेश में बहुत से धान एवं आम, इसके साथ साथ इमली, तंबाकू और हल्दी का भी बहुत ज्यादा पैदावार होता है सर। इसको मेरे दोस्तों, मेरे साथियों के साथ बहुत शेयर करते हैं और चर्चा भी करते हैं। और मेरा सौभाग्य ये है कि इस केंद्रीय कृषि विश्वविद्यालय में 22 राज्यों का छात्र है सर। उन सब लोगों को मिलके उनके साथ चर्चा करने से मुझे बहुत अच्छा मौका मिला है सर। इसके लिए मैं बहुत इस यूनिवर्सिटी को बहुत धन्यवाद बताना चाहता हूं सर। జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తొలిసారిగా వర్చువల్ విధానంలో క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. పలు క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు 5గురు ఎంపికయ్యారు. అర్జున అవార్డుకు 27 మందితో కలిపి మొత్తం 74 మందికి క్రీడా పురస్కారాలను ప్రకటించారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రీడా పురస్కారాలు ప్రకటించగా విజేతలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో భారత క్రీడా సమాఖ్య SIA కేంద్రాల నుంచి అవార్డు తీసుకున్నారు. एशियाई महिला मुक्केबाजी चैंपियनशिप में भाग लिया और स्वर्ण पदक जीता। आपने महिला विश्व मुक्केबाजी चैंपियनशिप और एशियाई इंडोर गेम्स में भी अनेक पदक जीते। श्री राहुल अवारे, सूबेदार मनीष कौशिक,
आपकी उपलब्धियां। राष्ट्रमंडल खेल 2018 में रजत पदक श्री सुयश नारायण जाधव। पैरा तैराकी खेल विधा के आप उत्कृष्ट खिलाड़ी हैं। आपकी उपलब्धियां 2018 एशियन पैरा गेम्स में 50 मीटर बटरफ्लाई में स्वर्ण पदक। सभी पुरस्कार विजेताओं को मेरी हार्दिक बधाई। मेजर ध्यानचंद खिलाड़ियों के साथ साथ अन्य सभी देशवासियों के लिए भी एक आदर्श हैं। साधारण परिवेश तथा सुविधाओं के बीच उन्होंने अपनी निष्ठा व कौशल से हॉकी के मैदान में असाधारण उपलब्धियां हासिल की। अपनी सफलताओं से उन्होंने विश्व समुदाय में भारत का गौरव बढ़ाया। इसलिए हॉकी के जादूगर मेजर ध्यानचंद की जन्मतिथि के दिन प्रतिवर्ष खेल दिवस का आयोजन करने की परंपरा सराहनीय है। कहा जाता है कि 1930 के दशक के यूरोप में महात्मा गांधी के बाद मेजर ध्यानचंद सबसे अधिक चर्चित भारतीय थे। मेजर ध्यानचंद से लेकर आज के पुरस्कार विजेताओं और प्रशिक्षकों के विषय में एक बात समान रूप से कही जा सकती है। आप सबके प्रयासों के बल पर विश्व पटल पर भारत का गौरव बढ़ता रहा है। జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ను ఈరోజు దేశ ప్రజలందరూ ప్రత్యేకంగా స్మరించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ధ్యాన్ చంద్ దేశానికే గర్వకారణమని, క్రీడల పట్ల ఆయనకున్న నిబద్ధత నిరుపమానమని పేర్కొన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, ఫిట్నెస్ను అంతర్భాగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుతారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలోని ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారుల ప్రతిభ రోజురోజుకు మెరుగవుతోందని అన్నారు. The prize money for the sports awards and as well as the adventure, both we have decided to increase, and sports we have already increased and adventure we will be increasing in a day or two. Khel Ratna is 25 lakhs now, Arjuna is 15 lakhs, and Dronacharya lifetime is 15 lakhs, and Dronacharya regular is 10 lakhs. Dhyan Chand is 10 lakhs, and there are some other categories like Rashtriya Khel Puruskar, Protsahan Puruskar. Tenzin Norge will be 10 lakhs. ప్రతిభ కల క్రీడాకారులకు ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా పాలసీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి వేసినట్లు చెప్పారు. ఆటల్లో రాణించే క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రాష్ట్రానికి చెందిన చాలామంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల స్టేడియాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేడు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న మరణించిన కన్యాకుమారి పార్లమెంటు సభ్యులు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కు సమీప బంధువైన వసంత్ కుమార్ మరణానికి సంతాపం తెలియజేశారు. తెలుగును వ్యవహారిక భాషగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి జయంతిని ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తికి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య మన భాష మన సమాజం మన సంస్కృతి అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగు రామ్మూర్తికి నిజమైన నివాళి అన్నారు. మాతృభాష తీయదనం భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమైన విషయం. అదే రోజున భాష సమాజం సంస్కృతి గురించి ఈ అంతర్జాల సదస్సును ఏర్పాటు చేయడం మరింత ఆనందదాయకం. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకొచ్చిన మన దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు శ్రీ విక్రమ్ పెటూరు, అలాగే శ్రీ గణేష్ తొట్టెంపొడి ఇద్దరికీ చొరవ తీసుకున్నందుకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ లేదా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగు భాషా దినోత్సవ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని భాషాభివృద్ధిలో మనం ఎక్కడ ఉన్నాము అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం కూడా అని నేను భావిస్తున్నాను. బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపించిన శ్రీ గిడుగు వారు విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదు. అలా భావించిన వారు తెలుగు భాషను ప్రజల పరం చేశారు. అమ్మ భాషను అందరూ వెక్కించారు. ప్రజల నాలుకలే తమ గ్రంథాలంటూ ఎలుగెత్తి చాటారు. ఆ రోజుల్లో నిత్య వ్యవహారంలో ఉన్న భాషలోని అందాన్ని, సౌలభ్యాన్ని ఆయన తెలియజెప్పారు. గ్రాంధికమే గ్రంథాల భాషగా చలామణవుతున్న ఆ రోజుల్లో పుస్తకాల్లోనూ సులభమైన తెలుగు రావాలని ఆయన ఉద్యమించారు. కనీసం అప్పటికైనా తెలుగు భాష దినదిన ప్రవర్ధమానమై వెలుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ హబ్ను దసరాలోగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని ఆయన మొక్కలు నాటిన అనంతరం ఐటీ హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కార్యక్రమాలను పెంచి అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని అన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు చాలా వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. పూర్తి కావడానికి దగ్గర పడ్డది. ఇంకొక నెల రోజుల్లో ఈ ఐటీ హబ్ మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరికి ఐటీ హబ్ రెడీ చేసి ఆ ఎంఓయూలు చేసుకున్న కంపెనీలన్నిటికీ కూడా స్పేస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 10వ తారీఖు లోపల కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ మరి కార్యకలాపాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకునేదానికి వాళ్ళ రిక్రూట్మెంటు మరియు ఇతర మరి ట్రైనింగ్ కార్యక్రమాలు వాటన్నిటికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళతోని మొన్ననే జూమ్ కాన్ఫరెన్స్లో ఆ కంపెనీలు ఏవైతే ఇంతకుముందు గతంలో ఎంఓయూ చేసుకున్నారో వాటితోని జూమ్ కాన్ఫరెన్స్లో ఈ సన్నద్ధత గురించి కూడా టీఎస్ఐఐసి ఎండి గారు మాట్లాడటం జరిగింది. సో ఈ సెప్టెంబర్ నెలాఖరికి ఐటీ హబ్ని అన్ని రకాలుగా పూర్తి చేసి అక్టోబర్లో దీన్ని దసరా సందర్భంగా మరి ప్రారంభోత్సవం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. అనంతరం ఇంజనీరింగ్, విద్యుత్, మిషన్ భగీరథ, రెవెన్యూ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 2 పడక గదుల ఇండ్ల పురోగతి, వాటి కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. 2 పడక గదుల ఇండ్లను సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు అందించాలని మంత్రి సూచించారు. అత్యంత పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు చేయించాలని, ప్రతి సైట్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఫండ్ నుంచి ఇస్తాను, ఏదైనా వేరే పూలకు చేసి ఇంట్రెస్ట్ నుంచి దాని నుంచి ఇచ్చేస్తాం.
మీరు ఇస్తారు, మెయిన్ లైన్ నుంచి ఇస్తారు, కొత్త వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేస్తున్నారు కంప్యూటర్కు చేసి కట్టాలంటే మీకు నెల 2 నెలలు పడుతుంది. బట్ ఆల్టర్నేట్ సోర్స్ ప్రతి సైట్ దగ్గర అట్లీస్ట్ ఆల్రెడీ కట్టడానికి వేసిన బోర్డు ఒక హ్యాండ్ పంప్ అన్న పెట్టి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ జాతీయ నియామక సంస్థ ఏర్పాటును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని యువత స్వాగతిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదివి ఉపాధి కోసం బయటకు వెళుతున్న గ్రామీణ యువతీ యువకులకు ఇదో వరమని వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నిరుద్యోగులు యువత పేర్కొంటున్నారు. విద్యారంగంలో మార్పులతో పాటు నియామక ప్రక్రియలో చేపట్టిన విప్లవాత్మక చర్యలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం ఏమనగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్లో ఏర్పడుతున్నటువంటి వేకెన్సీస్ అన్నిటిని ఒకేసారి నింపడం కొరకు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక ఏజెన్సీకి పవర్స్ను ఇవ్వడం జరిగింది. దానినే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని చెప్తాం. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మొత్తం దేశవ్యాప్తంగా ఒక కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ ద్వారా నెక్స్ట్ జరగబోయేటటువంటి వేకెన్సీస్ లోపల దీని యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అసలు వాట్ ఈజ్ ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క పని ఏంటంటే ఇది నా ఉన్న అవైలబుల్ సోర్స్ని బట్టి ముఖ్యంగా ఆర్ఆర్బి, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత ఐబిపిఎస్ ఈ 3 మెంబర్స్ ఆధారంగా ఏర్పడినటువంటి నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ ఒక కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మొదటి నుంచి ఫ్రంట్ వారియర్స్గా సేవలందిస్తున్న పోలీసు శాఖలో చాలామంది కోవిడ్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ తమ విధులను నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్ 20 రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆందోళన చెందకుండా డాక్టర్ల సూచనలు, సలహాలు పాటిస్తూ ఇంటి వద్దే హోమ్ ఐసోలేషన్లో ఉండి కోలుకున్నాడు. వేడి నీళ్లు, తులసి నీళ్లు, పౌష్టికాహారం తీసుకోవడమే గాక భౌతిక దూరం పాటించడం వల్ల తాను కోలుకొని తిరిగి విధులకు రాగలుగుతున్నానని తెలిపాడు. కోవిడ్ బారిన పడిన వాళ్ళు అధైర్యపడకుండా డాక్టర్ ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నాడు. నాకు కూడా ఈ కరోనా అనే వ్యాధి అటాక్ అయింది. ఒకరోజు అనుకోకుండా నాకు ఫీవరు, హెడేక్, ఒళ్ళు నొప్పులు బాగా రావడంతో దాదాపు దాన్ని ట్రీట్మెంట్ టాబ్లెట్స్ వాడాను. ఆ తర్వాత 2 days తర్వాత సడన్గా నాకు టేస్ట్, స్మెల్ ఈ 2 తెలియకపోయేటప్పటికి ఇది ఖచ్చితంగా కరోనానే అనే ఉద్దేశంతో నేను టెస్ట్లకు వెళ్ళగా జూలై 31 రోజు నేను టెస్ట్లకు వెళ్ళాను యాదగిరి గుట్టకు. అక్కడ నాకు కరోనా పాజిటివ్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను స్టేషన్కి వచ్చేసి మా సార్ వాళ్ళతోటి 5 ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళ యొక్క సూచనల మేరకు అక్కడ ఉన్న గుట్టలో ఉన్న డాక్టర్ల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఇంటికి. రాష్ట్రంలో కొత్తగా 2751 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,000 దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. తాజాగా 1,675 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు అనుగుణంగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.47%గా నమోదు కాగా మరణాల రేటు 1.81% పడిపోయింది. గత 24 గంటల్లో 65,000 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,973కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,021 మంది కరోనా బాధితులు మృతి చెందారు. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది.
కరోనా మహమ్మారి ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై కేంద్ర మంత్రుల బృందం సమీక్షించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, నిత్యానంద్ రాయ్, మాన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషుగ్గా పనిచేస్తున్నాయని, ల్యాబ్ల సంఖ్య 1576కు చేరుకుందని హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో ప్రతిరోజు 10 లక్షల కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 4 కోట్లు దాటిందని వెల్లడించారు. Number of labs stands at 1,576 with over 1,000 labs in the government sector. During this month, we crossed the 1 million test mark, and yesterday itself we tested 9,28,761 patients in a single day all over the country. We have already crossed the 4 crore mark on the total number of tests that we have done all over the country to diagnose patients with COVID. ప్రతి నెల ప్రధాని తన మనసులో మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఇది తెలుగు పునఃప్రసారం వెంటనే మొదలవుతుంది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ పునఃప్రసారం అవుతుంది. ఇక పార్లమెంటు సమావేశాలు మొదలవ్వడానికి 72 గంటల ముందు సభ్యులందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులతో పాటు వారి సహాయకులు, ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరికి టెస్టులు జరుపుతారు. పార్లమెంటు భవనంలోనూ చుట్టుపక్కల ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్, డిఆర్డీఓ, ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య విభాగాల సహకారంతో విస్తృతమైన రక్షణ చర్యలను చేపట్టారు. సమావేశాలకు వచ్చే పత్రికా విలేకరులు కూడా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని స్పీకర్ అన్నారు. सत्र है और जिस संकट के समय चल रहा है, हमें आशा है कि सत्र सुचारू रूप से चलेगा, व्यवस्थित चलेगा. सभी माननीय संसद सदस्य व्यापक रूप से कोविड संक्रमण की गाइडलाइन का पालन करते हुए सत्र चलाने में सहयोग. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ను ఆర్మీ ఆసుపత్రి విడుదల చేసింది. ప్రణబ్ ఇంకా కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రణబ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స కొనసాగిస్తున్నామని, శరీరంలో రక్త ప్రసరణ, పల్స్ రేటు స్థిరంగా ఉందని అన్నారు. ప్రణబ్ కిడ్నీ వ్యవస్థ పనితీరు కాస్త మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 10వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్కు శస్త్రచికిత్స చేశారు. కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా తిరిగి ఎయిమ్స్లో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ఆరోగ్య జాగ్రత్తల కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 3 పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఒక సిపాయికి గాయాలయ్యాయి. మరో సంఘటనలో షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు 4 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ఆధారంగా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని యుఏఈ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య వీసాల జారీ ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 296.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని, గత 4 దశాబ్దాలలో ఇదే అత్యధికమని పేర్కొంది. ఈ నెలలో వర్షపాతం సాధారణం కంటే 25% ఎక్కువగా ఉందని వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో చివరిసారిగా 1976లో ఆగస్టులో రుతుపవనాల మిగులును చూసింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7 నుంచి దశల వారీగా పునరుద్ధరించేందుకు కేంద్రం అనుమతి. అన్లాక్ 4 మార్గదర్శకాలు విడుదల. పాఠశాలలు, థియేటర్లు, మాల్స్పై కొనసాగనున్న నిషేధం.
వ్యవసాయంలో స్వయం సమృద్ధి ద్వారానే గ్రామాల ఆర్థిక స్వావలంబన సాధ్యమన్న ప్రధాని మోదీ రైతుల పంటకు సరైన మార్కెట్ కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన. క్రీడా పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం అంతర్భాగం చేసుకోవాలని ప్రధాని సూచన. దేశంలో 4 కోట్ల మార్కు దాటిన కరోనా పరీక్షలు. కోవిడ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మాతృభాష తీయదనం భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపు. దేశవ్యాప్తంగా ఆగస్టులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు. గత 44 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ కేంద్రం వెల్లడి.